శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. గం గణపతయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈరోజు 11వ తారీఖు ఏప్రిల్ నెల 2025 శుక్రవారం, చతుర్దశి. ఇవాళ ఉత్తరా నక్షత్రం. ఈ రోజున దీపారాధన గృహయోగాన్ని ప్రసాదింపజేస్తుంది. ఈరోజు దీపారాధన ద్వారా సంపూర్ణ గృహయోగాన్ని పొందడానికి మనకు కొన్ని యోగాలు పడతాయి. ఒకవేళ సొంత ఇల్లు ఉన్నవాళ్ళు ఈ దీపారాధన చేస్తే ఆ ఇంటిపైన ఉన్న అప్పులు తొలగిపోతాయి. ఏది ఏమైనప్పటికీ ఇవాళ దీపారాధన నేను చెప్పినట్టుగా చేసుకుంటే గృహానికి సంబంధించిన యోగాలు పడతాయి. ఈ రోజున కొబ్బరి నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఉత్తరా నక్షత్రంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగిస్తే తప్పనిసరిగా ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానికి సొంత ఇంటి యోగం వస్తుంది. అటువంటి రహస్యం మీరు ఇవాళ ఈ ఛానల్ ద్వారా తెలుసుకున్నారు. ఆచరించండి. ఇంట్లో ఎవరో ఒకరు ఈ దీపారాధన చేయండి. ఏమంటే సొంత ఇల్లు అనేది చాలా మంది కళ, ఎంతోమంది కళ. డబ్బుంటే ఇంటి యోగం గృహయోగం ఉంటుందన్నది ఖచ్చితంగా కాదు. గృహయోగం అనేది గృహలక్ష్మీదేవి అనుగ్రహం, వాస్తు పురుష వాస్తు నారాయణ అనుగ్రహం. అట్టి గృహయోగము సంభవించడానికి రవి నక్షత్రమైన ఉత్తరా నక్షత్రంలో చంద్రుడు ప్రవేశించినప్పుడు ఈ దీపారాధన చేస్తే గృహయోగ ప్రాప్తి. ఇక ఇవాళ శుక్రవారం కదా, లక్ష్మీ యోగం కోసం అదృష్టమైశ్వర్యం అనే పరిహారం చెప్తాను. ఈ రోజున మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో మీ ఇంట్లో ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారి పేరుతో సింధూరము రాయించండి. ఉత్తరా నక్షత్రం వెళ్ళిపోయి హస్తా నక్షత్రం వస్తుంది. సాయంత్రం వెళ్ళాలి. ధనయోగం, మా భర్తకు బాగా డబ్బు రావాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, లేదా మా అమ్మాయికి వ్యాపారం బాగుండాలి, లేదా మాకు రావాల్సిన డబ్బు రావాలి అన్న కోరికలు ఎవరికైనా ఉంటే వారు వెళ్ళి మీ గోత్రము మీ పేర్లు అక్కడ చెప్పి మీ పేరుతో సింధూరము రాయించండి. ఈ పరిహారం చేస్తే చాలామందికి హస్తా నక్షత్రంలో ఈ పరిహారం చెప్పాను, చేశారు. ఎంతో పెద్ద పెద్ద బిల్డర్లు సైతము కూడా ధనయోగాన్ని పొందారు. ఇక కార్యసిద్ధి మహామంత్రం, మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం నమో భగవతే గం వినాయకాయ నమః. ఓం నమో భగవతే గం వినాయకాయ నమః. ఓం నమో భగవతే గం వినాయకాయ నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఈరోజు ఎవరికైతే ఉద్యోగం రావాలని ప్రయత్నిస్తున్నారో వారు విదేశాల్లో ఉన్నా భారతదేశంలో ఉన్నా ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపిస్తే ఉద్యోగ ప్రాప్తి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని
పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.